ఈరోజు రూమ్లో మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాడు. కుక్ వచ్చేసి మా సాయి. సో మటన్ని బాగా కడిగేసి పసుపు కారం ఇవన్నీ చల్లారు. సో ఈ పరిస్థితి. అయితే వేగుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ. అల్లుడు ఏంది మామ ఇప్పుడు మనకి స్పెషల్ ఏంది? మటన్ దమ్ బిర్యానీ మామ. కదా మన సత్తిపండుది మటన్ దమ్ బిర్యానీ. ఓకే, ఇది పరిస్థితి. ఏం చేస్తున్నావు మామ? ఏం చేస్తున్నావు ఇప్పుడు? గ్రీన్ చిల్లీ రా మామ. గ్రీన్ చిల్లీ. ఓకే, బిర్యానీలోకి ఇలా కలపటం వల్ల ఏమైంది మావా? మ్యారినేట్ అయ్యి మటన్ మెత్తగా ఉడికి టేస్ట్ వచ్చింది. ఓకే, మసాలా గిసాలా మొత్తం ఉండాలి కదా బిర్యానీ అంటే. యాడింగ్ వాటర్ ఫర్ మటన్ బిర్యానీ. ఓన్లీ ఇంగ్లీష్. గరిటె తీసుకో. ఆయిల్ సో ఆయిల్ కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వద్దా? సాల్ట్ ఉంది తీసుకోవాలి. తెప్పించా అన్న తెప్పించావన్నా మాకు. ఎంతవరకు వచ్చింది మంది? ఏంటి ఇప్పుడు ఏం వేస్తున్నావు? బిర్యానీ వాటర్ బాయిల్ అయినాయి రా మామ. ఈ రైస్ ఈ బాయిలింగ్ వాటర్లో వేసుకొని రైస్ కుక్ చేసుకోవాలి మన దమ్ బిర్యానీ తగ్గట్టుగా. ఓకే, రోలింగ్ బాయిల్ వచ్చినాయి వాటర్ రోలింగ్ బాయిల్ రాగానే రైస్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. బిర్యానీ రైస్, బాస్మతి రైస్. ఇప్పుడు ఎంతమందికి మావా కుక్ చేస్తుంది? 8 మెంబర్స్ మా. 8 మెంబర్స్ కంటే ఎన్ని కేజీలు బాస్మతి రైస్ వేసావు? 8 మెంబర్స్కి మన వాళ్ళు కొంచెం గట్టిగా తొక్కుతారు కాబట్టి. అది బ్యాచిలర్స్ కాబట్టి ఇక స్టూడెంట్స్ అంటే సో కొంచెం ఉంటామా. రైస్ 3 కేజీలు వేసావా? 2 కేజీ బాస్మతి రైస్ అను. మటన్ ఎన్ని కేజీలు వేసావు? 2 కేజీ మటన్ దమ్ములోకి, ఓన్లీ రైస్ లోకి. ఓకే అమ్మా. 30% ఉడికిన రైస్ ని ఫస్ట్ లేయర్ గా వేసుకోవాలి. ఎల్లో ఫుడ్ కలర్ అది కూడా అయిపోయిందా? టైం పట్టిద్దు. తీసుకో పుదీనా, కొత్తిమీర తీసుకో. ఇది రోజు వాటర్. కొత్తిమీర కడుగుతుంది.
చెప్పు మా ఫస్ట్ సెక్షన్లోనేమో రైస్ మనం ఉడికి బాగా వేసాము. ఇప్పుడు దమ్ము ఇందాక సెక్షన్ 30% రైస్ మటన్ ముక్కల మీద వేసాం. ఇప్పుడు ఇది 50% ఉడికింది. ఈ 50% సెకండ్ లేయర్ గా వేసుకుంటున్నాం. దమ్ములోనా? అది మటన్ మటన్ దమ్ములో. ఓకే. సో ఇప్పుడు మటన్ పీసెస్ కలిపేటట్టు దాంట్లో వేస్తున్నాం అంతేనా? మటన్ పీసెస్ ఫస్ట్ రౌండ్ లో వేసాం 30% రైస్ ఉడికినప్పుడు. ఇప్పుడు దమ్ అయింది. ఇప్పుడు ఇది 50% ఉడికినప్పుడు సెకండ్ లేయర్ వేస్తున్నాం. తర్వాత 80% ఉడికినప్పుడు ఫైనల్ లేయర్ వేసేస్తాం. ఇది మటన్, ఇది అడుగును మటన్ అడుగును మటన్. ఇప్పుడు దాన్ని అంతా మొత్తం వేసిన తర్వాత కలుపుతారు అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా మా ప్రాసెస్? ఉన్నాయి మా. ఇదేంటిది? రోజ్ వాటర్ విత్ రెడ్ ఫుడ్ కలర్. ఎందుకు అది? కలర్ కోసం దమ్ బిర్యానీకి కలర్ పెట్టడానికి చేస్తారు. ఆనియన్స్ అవేమో ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక మనం కలిపాము, అది అయ్యేగా. ఇదేమో ఎల్లో ఫుడ్ కలర్. మీరు కోటం బ్యాచ్ కదా, మీకోసం ఎల్లో ఫుడ్ కలర్. ఎల్లో అంటే పసుపు నీళ్ళు. పసుపు కాదు, ఎల్లో ఫుడ్ కలర్. ఎల్లో. ఓకే. 50% ఉడికినప్పుడు రైస్ వేసాం కదా. ఓకే. ఇది థర్డ్ స్టేజ్. ఓకే, ఇది స్టార్ట్ స్టేజ్ అమ్మా. ఫైనల్ కాదు. 80% ఉడికిన రైస్. ఇప్పుడు ఫస్ట్ లేయర్ లోనేమో మటన్ బాగా ఉడికించి దాంట్లో ఫస్ట్ లేయర్ నుంచి చెప్పు మా ఒకసారి మన ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్ కి మనలాంటి వాళ్ళకి చెప్పు. ఫస్ట్ నుంచి ఎలా చేశారు, థర్డ్ ఎలా చేశారు? ఫస్ట్ మటన్ ఒక 50% ఉడకబెట్టాం. దాంట్లో 50% ఉడికిన తర్వాత ఈ బిర్యానీ రైస్ 30% ఉడికినప్పుడు ఒక ఫస్ట్ లేయర్ గా వేసాం. ఓకే. దాని తర్వాత రెండో లేయర్ గా 50% ఉడికినప్పుడు వేసాం. ఇప్పుడు ఫైనల్ గా 80% ఉడికినప్పుడు వేస్తున్నాం. అది ఫైనల్ స్టేజ్. ఇది ఇంతటితో మటన్ దమ్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ ఏదో తెచ్చాంగమ్మా. చికెన్ పరిస్థితి ఏంటి? అది కూడా చేద్దాం మామ. ఓకే. మొగలాయి స్టైల్లో చేద్దాం ఈసారి మొగలాయి స్టైల్. మొగలాయి చికెన్ స్టైల్లో చేద్దాం. ఒకసారి దమ్ము చూపి రాజేష్. ఇది దమ్ము మొత్తం. సో దీని మీద అయిపోయిన తర్వాత 10 minutes దమ్ పెడతాం. ఒక 10 minutes దమ్ పెట్టాం. ఫైనల్లీ కంప్లీటెడ్ అమ్మా. దమ్ అయిపోయింది మామ. ఓకే. ఒకసారి మన ఫాలోవర్స్ చూపిస్తావా? చూపిస్తా. ఓకే. సో ఇప్పుడు ఇది దమ్మా. దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. డెలిషియస్. పీసెస్ మొత్తం అడుగునున్నాయి. దీంతో తీయాలంటే ఇది వద్దులే ప్రస్తుతానికి. తర్వాత వేరే బౌల్ లో డిమోల్డ్ చేద్దాం దీన్ని. అప్పుడు పీసెస్ పైకి వస్తాయి. ఏంటిది? డిమోల్డ్. డిమోల్డ్ చేస్తా, తిరిగేస్తా రైస్. ఓకే. ఓకే. అప్పుడు మనకి ఎలా ఏంటి అనేది కనబడింది. పీసెస్ మొత్తం కింద వైపు ఉన్నాయి. ఒక పీస్ ఏమన్నా చూపిస్తావా? నోరు ఊరుతుంది. చూపిస్తారా మామ? ఈ పీసులు అన్ని అడుగునే ఉన్నాయి. అసలు ఈ బిర్యానీ చూస్తుంటేనే మామ ఇప్పుడే తినేయాలని ఉంది. అబ్బా సూపర్ మామ. మటన్ పీసెస్ బాగా ఉడికింది.